మన జీవన గమనాన్ని, మన నమ్మకాలని మార్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలోకి మనం ప్రవేశించబోతున్నాం. మీ అందరికీ నమస్కారం. ఈ రోజున 5వ అధ్యాయం 14వ శ్లోకం గురించి మనం ముచ్చటించుకుందాం. భగవద్గీత కర్మ సన్యాస యోగంలోనిది. ఇది ముచ్చటించుకునే ముందు మీకు ఒక చిన్న కథ చెప్తాను. మొన్న సోషల్ మీడియాలో ఒక చిన్న స్టోరీ, సక్సెస్ స్టోరీ ఒకటి చూశాను. శ్రీనాథ్ కే ఫ్రమ్ కేరళ. వీరు రైల్వే పోర్టర్ బిళ్ళ వేసుకొని ఎర్ర చొక్క తొడుక్కొని మనకు రైల్వే ప్లాట్ఫామ్స్ మీద కనపడేటువంటి ఒక పోర్టర్ ఈయన. రోజుకు 400-500 మించి ఎక్కువగా సంపాదించినటువంటి దినసరి జీతగాడిన. ఈయన మనస్సులో దృఢమైనటువంటి సంకల్పంతో ఈయన ఏం చేశాడు, చాలా కష్టపడి ఆ పని చేస్తూనే ప్రతిరోజు కూడాను రైల్వే స్టేషన్స్లో ఫ్రీ వైఫై ఉన్నది కదా, ఆ వైఫైని వాడుకుంటూ తను చదువుకోవటం మొదలుపెట్టి బాగా కష్టపడి హీ క్రాక్డ్ యూపీఎస్సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అండ్ బికేమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్. ఒక రైల్వే పోర్టరు బరువులను మోసేటువంటి కూలి తన స్వభావం చేత, తన దృఢ సంకల్పం చేత ఒక జిల్లాకు అధికారి, రాష్ట్రానికి అధికారి, దేశం యొక్క భవిష్యత్తులో దేశంలో విధాన నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి సీట్లలో కూర్చోవడానికి అర్హత సంపాదించుకున్నటువంటి ఒక అధికారిగా తయారయ్యాడు. ఆ ఎగ్జామినేషన్ క్రాక్ చేసి. ఇది ఎందువల్ల సాధ్యమైంది? ఇతని నుదుటన భగవంతుడు ఆ వ్రాత వ్రాసాడా? భగవానుడు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, నేను ఎవరి నొసట ఏమీ రాయను, ఎవరి నొసట కూడా నేను ఏమీ రాయను అని చెప్తున్నాడు ఆయన. మరి ఏం చేస్తాడట? మన జీవితం ఇలా ఉండటానికి దేవుడు కారణం కాదు, మన ప్రవర్తన, మన స్వభావమే కారణం అని ప్రతి వ్యక్తి గుర్తించవలసిందే. దానికి సంబంధించినటువంటి శ్లోకాన్నే భగవానుడు చెప్తున్నారు. మన ఏ ఉత్థాన పతనాలకు, మన ఎదుగుదలకు కానీ, మనం క్రింద పడడానికి కానీ భగవంతుడు బాధ్యుడు కాడు. నేను ఈ పని చేస్తున్నాను అనే అహాన్ని భగవంతుడు మనలో కలిగించడు, అది మనమే కలిగించుకుంటాం. మనం చేసే పనులకు ఆయన ఏ ప్లాను గీయడు ఆయన. మనం చేసే పనుల వలన వచ్చే లాభ నష్టాలను ఆయన ముందే రాసి పెట్టాడు. మనం వేసే విత్తనాన్ని బట్టే చెట్టు వస్తుంది, అంతే తప్ప భూమికి ఏ విత్తనం మొలకెత్తాలో సంబంధం ఉన్నదా? అంతా మన నేచర్, మన స్వభావం, మనకు చిన్నప్పటి నుండి ఉన్న అలవాట్లు, మన ఆలోచన తీరుతెన్నులు, దీన్నే గీతలో స్వభావం అని అన్నారు, మన మనస్సును నడిపిస్తాయి. మన చిన్నప్పటి నుండి ఉన్న మన అలవాట్లు, మన ఆలోచన, దాని తీరుతెన్నులు మాత్రమే మనల్ని నడిపిస్తాయి. ఒక వ్యక్తి దానం చేస్తున్నాడన్నా, మరొకడు గొడవ పడుతున్నాడన్నా, అది వారి లోపల ఉన్న గుణాల వల్ల జరుగుతున్నదే తప్ప దేవుడి వల్ల కాదు, నా వల్ల కాదు అని భగవానుడు చెప్తున్నాడు. ఉదాహరణకు నేను మీకు ఒక చిన్న విషయం అర్థమయ్యేటట్టుగా చెప్తాను. భగవంతుడు అనేటువంటిది ఒక స్టేజ్ అన్నమాట. అంటే ఒక గ్రౌండ్, ఒక ప్లే గ్రౌండ్ లాంటి వాడు. ఆ ప్లే గ్రౌండ్లో ఆడేటప్పుడు గ్రౌండ్ మనల్ని ఆడమని చెప్తుందా? ఇట్లా ఆడమని, అట్లా ఆడమని చెప్తుందా? లేకపోతే ఇలాగే ఆడాలని రూల్స్ పెడుతుందా గ్రౌండ్? లేదా ఎవరో ఒకరు గెలిస్తే మెడలో మెడల్ వేస్తుందా గ్రౌండ్? వెయ్యదు కదా. గ్రౌండ్ కేవలం మనకు ఆడుకోవడానికి అవకాశాన్ని, స్పేస్ మాత్రమే ఇస్తుంది. అంటే భగవంతుడు అట్లాంటి స్పేస్ లాంటి వాడు అన్నమాట. విశ్వ సృష్టికర్త, విశ్వభర్త ఆయన. అట్లాంటి స్పేస్ మాత్రమే. అక్కడ ఆట ఎలా సాగుతుంది అనేటువంటిది పూర్తిగా ఆ ఆటగాడి యొక్క అలవాట్లు, అతని ప్రాక్టీస్, అంటే ఇవాళ మనం చెప్పుకునేట్టుగా మన స్వభావం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మనం ఒక కారు నడుపుతున్నాం. ఇంకొక ఉదాహరణ చెప్తాను. పెట్రోలు కారు నడపడానికి శక్తిని ఇస్తుంది. ఆ శక్తే భగవంతుడు అనుకుంది. కానీ కారు ఏ వైపు వెళ్ళాలి, ఎంత స్పీడ్తో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటిది డ్రైవర్ యొక్క స్వభావమే నిర్ణయిస్తుంది. కాబట్టి మన జీవితం ఎప్పుడు కూడా మన చేతుల్లో ఉంది. సో వీ మస్ట్ ఆల్వేస్ బీ ఇన్ ద డ్రైవర్స్ సీట్. మన జీవితాన్ని మనం నడుపుకోగలిగి ఉండాలి. దీనినే 5వ అధ్యాయం 14వ శ్లోకంలో భగవంతుడు ఇలా చెప్తున్నారు, న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ప్రభువు అంటే పరమేశ్వరుడు,
లోకస్య కర్తృత్వం మానవుల కర్తృత్వమును న సృజతి సృజింపడు, కర్మాణి వారి కర్మలను న సృజతి సృజింపడు, కర్మఫల సంయోగమును న సృజతి సృజింపడు. అయితే స్వభావ వీటన్నింటి యందును ప్రకృతి స్వభావం, మనిషికి ఉన్నటువంటి సత్వ రజో తమో గుణాలు, ఇది అన్నమాట ప్రకృతి. ఈ స్వభావమే ప్రవర్తిల్లును, స్వభావం వలనే అట్లా జరుగుతుంది. పరమేశ్వరుడు, దీని అర్థం ఏమిటంటే పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును కానీ వారి కర్మలను కానీ కర్మఫల సంయోగమును కానీ సృజించడు. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును అని చెప్తుంది. ప్రకృతియే ప్రవర్తిల్లును అని చాలా స్పష్టంగా మనకు భగవానుడు చెప్తున్నారన్నమాట. ఏదైనా ఒక పనికి బాధ్యత వహించటం, ఒక పుస్తకానికి రచయిత కర్త అయితే ఆ పుస్తకాన్ని రాసిన ప్రక్రియను కర్తృత్వము అంటాం. మనిషి తన ఇంద్రియాలు, బుద్ధి మరియు శరీరం ద్వారా చేసే పనులన్నీ తానే చేస్తున్నాను అని భ్రమపడడాన్ని కర్తృత్వము అంటారు. నేనే మూలకారకుడిని అనే అహంకారం కలగటం, అభిమానం. దీనికి మూడు అంశాలు ఉన్నాయి. ఐడెంటిఫికేషన్, ఈ చెయ్యి నాది, ఈ ఆలోచన నాది, ఈ పని నాది అని పనితో మనిషి తనను తాను ఐడెంటిఫై చేసుకుంటాడు. సంకల్పం, విల్, ఒక పనిని సాధించాలనే కోరికను తన వ్యక్తిగత శక్తిగా భావించడం. భోక్తృత్వం, ఎంజాయర్షిప్, నేను కర్తను, చేసేవాడిని అని నమ్మినప్పుడే దానివల్ల వచ్చే ఫలితాన్ని అనుభవించే భోక్తగా మనిషి మారిపోతాడు. ఒక యంత్రం పనిచేస్తోంది, దానికి నేను చేస్తున్నాను అనే స్పృహ ఉండదు కదా, కాబట్టి దానికి కర్తృత్వం లేదు. కానీ మనిషి పని చేస్తున్నప్పుడు ఆ పనిలోని లాభ నష్టాలను తన వ్యక్తిగత ఖాతాలో వేసుకుంటాడు. ఇట్లా తన ఖాతాలో వేసుకోవడమే కర్తృత్వము అన్నమాట. కాబట్టి దేవుడు చేశాడు ఆ తప్పు అనడం సరి అయింది కాదు. మన ఆలోచనలు, మన గుణాలు మార్చుకుంటే మన జీవితం మారుతుంది. ప్రతి దానికి కూడా బాధ్యతను మనమే తీసుకోవాలి. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. వీఆర్ మేకర్స్ ఆఫ్ అవర్ డెస్టినీ. వీఆర్ మేకర్స్ ఆఫ్ అవర్ డెస్టినీ అని స్వామి వివేకానందుడు చాలా స్పష్టంగా చెప్పాడు. వీఆర్ మేకర్స్ ఆఫ్ అవర్ డెస్టినీ. యంగ్ మెన్ జనరల్లీ డు నాట్ బిలీవ్ ఇన్ ఫేట్ అంటాడు ఆయన. ఈ అదృష్టాలు వీటి మీద కాదు, స్వంత శక్తి మీద నమ్మకంతో నీ స్వభావాన్ని మార్చుకొని ముందుకు సాగటమే జీవితంలోని సక్సెస్ ఫార్ములా. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.